హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు కళ్యాణం సాంబార్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ సాంబార్ మా మరదలు చేసి పెట్టింది, చాలా బాగా నచ్చింది నాకు. సో నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా పప్పుని ఈ విధంగా నానబెట్టుకుని తగినంత నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు, కరివేపాకు, ఇంచు అల్లం ముక్క వేసుకుని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మెదుపుకొని, లేదు మెత్తగా ఉడకలేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. కూరగాయ ముక్కలు ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. మనకి ఇష్టమైన ములక్కాడలు, వంకాయలు, బెండకాయలు, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, టమాటో, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇట్లా అన్నీ వేసుకొని ఒక్క విజిల్ కొద్దిగా వాటర్ చేత్తో ఇట్లా చిలకరించుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు గుజ్జును కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి తీసేసుకొని మూత తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం తగినంత చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు రెడీగా ఉంటే సాంబార్ అనేది తొందరగా అయిపోతుంది. అలాగే ఇది రైస్లోకి కాకుండా సాంబార్ ఇడ్లీలకు కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ విధంగా చింతపండు పల్ప్ అంతా తీసుకొని తగినంత కారం, సాంబార్ పొడి, చిన్న బెల్లం ముక్క, అలాగే తగినంత ఉప్పు వేసుకొని పులుసుని బాగా మరిగించుకుందాము. త్వరగా అయిపోవాలనుకుంటే ఇట్లా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, వన్ బై వన్ యాడ్ చేయకుండా. ఒక పక్కన కూరగాయలు ఉడికించుకోవాలి, ఒక పక్కన పప్పు ఉడికించుకోవాలి. ఆ రెండు అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకొని ఈ విధంగా పులుసు మరిగించుకుంటే సాంబార్ అనేది 15 నుంచి 20 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పులుసు బాగా మరగబెట్టిన తర్వాత మనం ఉడికించుకున్న కూరగాయల్లోకి వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న పప్పు, ఈ మూడిటిని కలిపి బాగా మరగనివ్వాలి. టైం అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట. సో టైం కలిసి రావడానికి ఇట్లా తొందరగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సాంబార్ అనేది చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మరుగుతుంది కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చక్కగా మనం బాగా కలుపుకోవాలి. కారం, మసాలా మనం వేసిన సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది అంటుకోకుండా చక్కగా నీట్గా మరిగించుకొని ఉడికించిన కూరగాయల్లో కలిపేసుకుందాము. చూసారు, కూరగాయలు అనేవి ఎక్కువ ఉడకకుండా సమానంగా ఉడికినాయి. వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోకూడదు ఉడికించినప్పుడు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు. కూరగాయల్లో కూడా వాటర్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా మనకు సరిపోతుంది. రెండు అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా ఉడికిపోతాయి. ఈ విధంగా మనకి చింతపండు పులుసు మరిగింది కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఎంత కావాలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే బాగా కలుపుకొని తగినంత వాటర్, అలాగే ఉడికించుకున్న పప్పును వేసుకొని ఉప్పు సరి చూసుకొని బాగా మరగనివ్వాలి. సాంబార్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ చూసారా, బాగా కొద్దిగా ఆయిల్ వేస్తే పప్పు అనేది చక్కగా ఇలా మెత్తగా మెదిగిపోతుంది. సిమ్లో ఉడికించుకుంటే బాగా ఫైన్ పేస్ట్ అవుతుంది. మిక్సీ జార్ అవసరం లేకుండానే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ పప్పు. కొంచెం ఉన్న పప్పు దాన్ని పప్పు గుత్తితో ఇలా బాగా మెదుపుకొని సాంబార్లోకి మరుగుతున్న కూరగాయ ముక్కల్లోకి వేసేసుకుందాము. ఎంతమందికి ఇష్టం సాంబార్ అంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు.
తప్పకుండా నా ఛానల్ నచ్చినట్లయితే మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడుకుతున్న పప్పుని ఉడికించుకుని మనం పెట్టుకున్నాం కదా, మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి. బాగా మెత్తగా మెదుక్కొని అందులో వేసేసుకొని మరిగించుకోవడమే. సాంబార్ కూడా మరుగుతుంది. మనకు వాటర్ కూడా కన్సిస్టెన్సీ చూసుకొని మనకి చిక్కగా ఇష్టమో పలుచగా ఇష్టమో చూసుకొని చేసుకోవాలి. ఈ సాంబార్ అయితే చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరి పలుచగా ఉన్నా బాగోదు. సో కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం కదా, చిక్కగా ఉండేలాగా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. చూసారా, సిమ్లో బాగా మరుగుతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో బాగా మరిగిపోవాలి. మనకి స్మెల్ అనేది వస్తుంది. సో కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగించుకొని తిరగమూత పెట్టేసుకుంటే ఎంతో కమ్మనైన కళ్యాణం సాంబార్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంతి పాఠశాల ఫర్ మోర్ వీడియోస్. ఫైనల్గా పోపు అయితే పెట్టేసుకున్నాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. వాళ్ళ అత్త చేసిన సాంబార్ని చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నెయ్యితో పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ సాంబార్ అనేది. తను ఇక్కడ నెయ్యితో పోపు పెట్టింది, చాలా బాగుంది. సబ్స్క్రైబ్.